తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు 77వ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే 1949 జనవరి 26వ తారీఖున నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం ఆమోదించబడింది. రాజ్యాంగం ఆమోదించబడినప్పటికీ కూడా 1950 జనవరి 26వ తారీఖున అంటే ఈరోజు ఆథరైజ్డ్గా రిపబ్లిక్ డే మనమంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సమానత్వంతో అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు కలిగినటువంటి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి నవంబరు 26వ తారీఖున ఆమోదించబడితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఈ రోజు నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులకి అన్ని రకాల హక్కులు చట్టాలు సమానంగా ఉంటాయి. అందుకోసమే ఈ దేశం ఇప్పటికీ అభివృద్ధి అవుతున్నటువంటి దేశాల సరసన నిలబడింది. ఈ దేశంలో ఈ రాజ్యాంగం అనేది అత్యంత గొప్ప రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు అన్నిటినీ సమీకరించి ఏకీకృతం చేసి రాజ్యాంగాన్ని, గొప్ప రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చినటువంటి రోజు. దాని ద్వారానే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు సర్వతోముఖితో అభివృద్ధి అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా, తర్వాత ఆంధ్రప్రదేశ్గా, మళ్ళీ విభజిత ఆంధ్ర రాష్ట్రంగా అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. 2024 గణతంత్ర దినోత్సవంలో భాగంగా మా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీసులో ఇవాళ ఘనంగా మహనీయులకి నివాళులు అర్పించి జెండా ఫ్లాగ్ యాజిటేషన్ చేశారు. భావితరాలకు కూడా మనం అంతకుముందు ఎవరైతే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుల్ని, రాజ్గురు భగత్ సింగ్, సుఖదేవ్ లాంటి మహనీయుల్ని, అట్లాగే స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న బాలగంగాధర తిలక్ లాంటి మహనీయులను తలుచుకొని వాళ్ళ యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పిల్లి మాణిక్యాలరావు గారికి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ప్రతి ఒక్కరు కూడా సమానత్వము, అందరూ కూడా స్వేచ్ఛ, సమాన హక్కులు అన్నీ కూడా వచ్చిన రోజు ఈ రోజున పండగ అంటే భారతదేశానికి అతిపెద్ద పండుగ ఈ రోజునే. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి. ఎంతోమంది త్యాగాలు ఆ రోజున స్వతంత్ర సమరం కోసం, స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కోసం ఎంతోమంది త్యాగాలు చేస్తే ఈరోజు మనందరం కూడా ఇలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, సమాన హక్కుల కోసం పోరాడుతున్నాం, హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ యొక్క త్యాగధనుల యొక్క కష్టం. దాన్ని అందరం కూడా ఇలా స్మరించుకుంటూ ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఈ గణతంత్ర దినోత్సవం ఇవాళ నుంచి మనం పరిపూర్ణంగా మన స్వాతంత్రంగా మనం బతకడానికి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందువల్ల ఇది మనకి అతిపెద్ద పండుగ. రాజ్యాంగం ఏర్పడినటువంటి గణతంత్రోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.